ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు, ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవమే అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. కానీ ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్నే గెలవగలవు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు, కానీ వారి మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. ఎవరికీ నీ బాధలు కనిపించవు, నీ ఏడుపు వినిపించదు, నీ నొప్పి అస్సలు తెలియదు. కనిపించేది ఒక్కటే, నీ తప్పులు. మీ జీవితంలో సంతోషం కావాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించండి. సంతోషమే మీ జీవితం కావాలంటే మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి. త్యాగం వల్లనే శాంతి కలుగుతుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి, గమ్యం చేరాక ప్రయాణాన్ని మరచిపోకండి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. మనిషికి కత్తిని ఇచ్చి వీరుణ్ణి, పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయొచ్చు, కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. ఆ పైవాడు ఇచ్చేది మనకు నచ్చదు, మనకు నచ్చినది ఆ పైవాడు ఇవ్వడు. అయినా ఆ దేవుడే మనతో ఇలా ఆడుకుంటున్నాడు అంటే మనకన్నా గొప్పవాడు, మొండివాడు దొరికి ఉండడు. తొక్కి బ్రతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. చేసే పని చిన్నదని ఎప్పుడూ సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టినా ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరవకు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. కాలరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు. కటిక దరిద్రంలో బ్రతుకుతున్నా కూడా అధైర్యపడకుండా పయనం సాగించడమే నిజమైన ధైర్యం. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి పొగరనేది ఉండాలి. ఆ పొగరు అనేది ముందుకు నడిపించే విధంగా ఉండాలి, కానీ ముంచేసే విధంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో, ఆలోచన లేని స్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నింటిపై మమకారం పెంచుకోవడమే మనం చేస్తున్న అతి పెద్ద తప్పు. నువ్వు మార్చలేని వాటి గురించి ఆలోచించి బాధపడి నువ్వు ఏమీ సాధించలేవు. కొన్నిసార్లు సహాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనుకబడిపోవటమే మంచిది. ఎందుకంటే సహాయం సోమరిపోతుల్ని చేస్తుంది, గాయం బలవంతుడిని చేస్తుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడిన వారికే ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికే నిజమైన విలువ ఉంటుంది. నీ సంతోషాన్ని ఇతరులలో వెతకకు, అది నిన్ను ఒంటరిని చేస్తుంది. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో, అదే నీకు నిజమైన సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కడికి నీ గెలిపే సమాధానం అవ్వాలి. నీకు భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని ఎక్కువగా ఇచ్చేది నీవు ఎక్కువగా ప్రేమించిన వారే. నీ వెంటరాని ఇంటిని, ఒంటిని రోజు కడుగుతావు, మరి నీ వెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు? పుట్టుకతో అసమర్థుడు అయిన వాడే ఆడదాని మీద చేయి ఎత్తి అధోగతి పాలవుతాడు.